కర్నూలు డివిజన్ నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి మీడియా మిత్రులందరికీ ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ముందు ధన్యవాదాలు చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సొంతమైన జిల్లా నేను ఒకప్పుడు ఈ జిల్లాకు చెందినటువంటి వాడను కావున నేను గత ఒక 15-20 సంవత్సరాల నుండి హైదరాబాద్లో ఉండడం జరుగుతుంది. దానికి ఎందుకో నాకు మధ్యలో మన సొంత జిల్లాను వికలాంగులు చాలా వెనుకబడిపోతున్నారనే ఉద్దేశంతో ఒక 3 నెలల నుంచి ఈ జిల్లాలో నేను పర్యటించడం జరుగుతుంది. అయితే విషయం ఏంటంటే ప్రభుత్వం ఎక్కక ముందు ఇచ్చిన హామీలన్నీ ఎక్కినాక వికలాంగులను మర్చిపోయింది. వికలాంగులను మర్చిపోవడము ఎలా అంటే ప్రభుత్వం ఎక్కినాక శిశు సంక్షేమ శాఖలో ఉన్నటువంటి వికలాంగుల శాఖను ప్రత్యేకంగా శాఖ ఏర్పాటు చేస్తానని అన్నారు. ఒకటి ఎక్కిన మొదటి సంతకం 6,016 రూపాయల పింఛను చేస్తామనేది ఒకటి. అదే కాకుండా చాలా హామీలు ఇచ్చారు ప్రభుత్వం నుంచి. ఇలా చూస్తే ఏముందంటే వికలాంగులకు ఫ్రీ డ్రెస్ పెట్టకుండా మహిళలకు పెట్టిండు. మరి వికలాంగులు అతని దృష్టి కనిపిస్తుందా లేదో తెలియదు. కానీ అదేవిధంగా జీవనోపాధి కొరకని రాజీవ్ వికాస్ యోజన పథకం కింద ఒక్కొక్కరికి 2 లక్షలు 3 లక్షలు ఇంకా 4 లక్షలు ఇస్తామని కూడా చెప్పి వికలాంగులకు 5% జీవోను అమలు చేయకుండా వికలాంగుల మనోభావాలను దెబ్బతీసేలా ఎక్కడ కూడా అసెంబ్లీలో కానీ ఎక్కడ సభలలో కానీ వికలాంగుల విషయాన్ని మర్చిపోయిండు. అది కాకుండా వికలాంగులు ఎంతోమంది ఇంద్రమ్మ ఇల్లు అని భూభారత్ అని పల్లెలకుండా తిరుగుతూ మండలాలకుండా తిరుగుతుండ్రు. కనీసం ఎక్కడైనా 5% రిజర్వేషన్ ప్రకారం ఒక వికలాంగులకు ఇల్లు కేటాయించిన దాఖలాలు లేవు ఈ రాష్ట్ర ప్రభుత్వం. మరి వికలాంగులను ఎందుకు పక్కన పెడుతుండో తెలియదు. కానీ ఇకనైనా వికలాంగుల దృష్టికి తీసుకొని వికలాంగులకు న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు చైతన్యవంతులు అవుతుండ్రు. దానికి పరిణామాలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ప్రభుత్వం వచ్చిన ఒకలాగా, ప్రభుత్వం రాకముందు ఒకలాగా. ఒకటి నిరుద్యోగ వృత్తి వికలాంగులకు ఇవ్వాలి. అది ఆల్రెడీ పోయిన ప్రభుత్వం నుంచి మేము అడుగుతూనే ఉన్నాం. ఇక్కడ ఏమన్నాడు, మా ప్రభుత్వం మధ్య నిరుద్యోగ వృత్తి ఇస్తాము, వికలాంగ జీవనోపాధి కొరకు ఎలాంటి బిజినెస్ చేసుకున్నా వారికి ఎలాంటి మార్కెట్ యార్డ్లో ఏం చేసినా వాళ్ళకి మేము ఆదుకుంటాము. ప్రతి ఒక్క విషయం మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఎన్నో హామీలు ఇచ్చి చాలా హామీలు ఎంతో పోగొట్టాడు. ఇదే విషయాన్ని చూస్తే కొంతమంది వికలాంగులు ఇల్లు లేక, ఒకవేళ ఫ్లాట్ ఉండి ఇల్లు కట్టుకోలేక, ఫ్లాట్ లేక ఇల్లు లేక చాలా సతమతమవుతుంది. బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, వీధి గుడిసెలలో వండడం జరుగుతుంది. ఇలాంటి గరీబైన వికలాంగులను కూడా ఆదుకోకుండా చాలా దూరం పెడతా ఉన్నాడు. మరి ఇది కరెక్ట్ కాదని మేము ముఖ్యమంత్రి గారికి హెచ్చరించడం జరుగుతుంది. ఇదే విధంగా సకలాంగులకు 10,000 జాబులు ఇచ్చేందుకు వికలాంగులకు బ్యాక్లాగ్ పోస్టులు కూడా నోచుకునే పరిస్థితి. మరి ఎక్కడ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో బ్యాక్లాగ్ పోస్టులు చాలా ఉన్నాయి. ఆ పోస్టులను కూడా సకలాంగుల రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మరి వికలాంగులైన మహిళలకు చాలా విధాలుగా ఆదుకుంటామని చెప్పి ఇచ్చేశాడు. మరి ఆ మహిళలు కూడా ఇప్పుడు రోడ్న పడి ఉండవలసిన అవసరం కూడా ఉంది. మరి ప్రభుత్వం వెంటనే వీరిని ఆదుకోవాలి. మరి ఈరోజు ఈ 6 డివిజన్లో నేను ప్రెస్ సమావేశం ఏర్పాటు చేసింది ఎందుకు అంటే 16వ డేట్న ఉదయం 10:30 వరకు లోకల్ ఎమ్మెల్యే అటువంటి రాకేష్ రెడ్డి గారిని ఆహ్వానిస్తూ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డివిజన్కి చెందిన మండలాలే కానీ విలేజ్లే కానీ వికలాంగులు పెద్ద ఎత్తున హాజరై ఈ సమస్యలకు మనం ముందు పోరాడాలని. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు CBSE విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే IIT స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.